హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ కూడాను ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగించే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా దానికి కావలసిన పదార్థాలని ఈ విధంగా సిద్ధం చేసి ఉంచుకోవాలండి. కావలసిన పదార్థాలు ఈ విధంగా బెల్లము పౌడర్ తీసుకున్నానండి. నేను మామూలు బెల్లమైనా తీసుకోవచ్చు. తర్వాత మినుములు, పల్లీలు, నువ్వులు, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా పప్పు, కొన్ని బియ్యము, అలాగే డేట్స్, నెయ్యి, ఉండలు చుట్టుకోవడానికి కావలసిన నెయ్యిని ఈ విధంగా కరిగించుకొని తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని దోరగా వీటన్నింటినీ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. ఈ డ్రై నట్స్ ఇవే కాకుండా ఇంకా మీకు అందుబాటులో ఉండే జీడిపప్పు, అలాగే వాల్నట్ ఇలాంటివి కూడాను తీసుకోవచ్చండి. ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడాను తీసుకొని వీటన్నింటినీ స్టవ్ మీద ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ విధంగా ఫస్ట్ నేను మినుముల్ని వేయించుతున్నానండి. మినుములు మినప్పప్పు, ఈ విధంగా పొట్టు మినప్పప్పు అయితే చాలా బాగుంటుందండి. మినుములు కూడా తీసుకోవచ్చు. నేను మినప్పప్పు తీసుకున్నాను, పొట్టు మినప్పప్పు. వీటిని ఈ విధంగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఈ విధంగా మంచి స్మెల్ వస్తుందండి. పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇప్పుడు నేను బియ్యం కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నానండి. తర్వాత చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నింటినీ కూడాను నేను ఈ విధంగా ప్యాన్లో వేసుకొని దోరగా వేయించుకుంటున్నానండి. ఇవి చిటపటా అని వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసుకొని అవి కూడా దోరగా వేయించుకొని ఈ విధంగా అన్నీ కలిపి పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. తర్వాత నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత పల్లీలు కూడా అదే ప్యాన్లో వేసుకొని వీటిని కూడా మనము దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా అన్నీ మనము తీసుకున్న డ్రై నట్స్ అన్నింటినీ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలండి. ముదురు రంగు వచ్చే వరకు కాకుండా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే పప్పులు లోపలి వరకు కూడా వేగి మంచి రుచిగా ఉంటాయండి. తర్వాత బాదం వేయించుకున్నాను. ఇప్పుడు పిస్తా పప్పును కూడా వేసుకొని ప్యాన్లో వేయించుకోవాలి. ఈ పిస్తా పప్పు కూడా కొంచెము వేగిన తర్వాత వీటిని కూడాను పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ వేయించుకున్న వాటన్నింటినీ బాగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా నేను మినుములు, బియ్యము సపరేట్ ప్లేట్లో తీసుకున్నానండి. మిగిలిన డ్రై నట్స్ అన్నింటినీ ఇంకొక ప్లేట్లో తీసుకున్నాను. ఈ మినుములు వీటన్నిటితో పాటు కలిస్తే వాటిలోంచి ఆయిల్ బయటకు వచ్చి ఈ మినుములు మెత్తగా నలగవండి. మినుములు మెత్తగా నలగకపోతే మనకి తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఫస్ట్ బియ్యము, మినుముల్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఇవి కొంచెము పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్లో మనము బెల్లం పొడిని వేసుకోవాలండి. ఇది నేను బెల్లం పొడి, తాటి బెల్లం పొడిని తెప్పించుకొని దానిని ఈ లడ్లు ప్రిపేర్ చేయడానికి వాడుతున్నానండి. ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. అదే మిక్సీలో ఈ బెల్లాన్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే మినప్పిండిలో మళ్ళీ కొన్ని డేట్స్ వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకొని తీసుకోవాలండి. మినుములతో పాటు కొంచెం మెదిగిన తర్వాత ఈ డేట్స్ వేసుకుంటే మిక్సీకి చుట్టుకుపోకుండా మెత్తగా అయిపోకుండా మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి.
తర్వాత ఇంకా మిగిలిన డ్రై నట్స్ అన్నింటినీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని అన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలండి. మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ విధంగా వెడల్పాటి గిన్నెలో తీసుకొని మొత్తాన్ని ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యిని పోసుకొని ఒక్కొక్కటి ఉండలుగా చుట్టుకొని ప్లేట్లో తీసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా నేను నెయ్యి కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. ఈ విధంగా నేను ఉండలు చుట్టుకుంటున్నాను. ఒక్కొక్కటిగా ఇదే విధంగా పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండల్ని చుట్టుకోవాలండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై నట్స్ అన్నీ కూడాను రోజు మనము పెట్టుకొని తినలేం కదండి. కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు తింటారు, కానీ అలవాటు లేని వాళ్ళు అవి నవలడానికి తినడానికి కూడాను ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఈ విధంగా అన్నింటినీ వేయించుకొని ఈ విధంగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకొని పెట్టుకుంటే ఇవి 1 మంత్ అయినా సరే పాడైపోవండి. ఎందుకంటే అన్నీ బాగా వేయించుకొని ఉండలు చుట్టుకున్నాం కాబట్టి 1 మంత్ అయినా సరే ఇవి నిలవ ఉంటాయి, పాడైపోవు. చక్కగా రోజు ఒకటి ఇవి తిన్నామంటే ఇంకా మనకి ఆ రోజుకి సరిపడా అన్ని పోషక విలువలను ఈ లడ్డు తినడంతో మనకి శరీరానికి అందుతాయండి. పిల్లలకి కూడాను ఎముకలు బలంగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయండి. పిల్లలకి ఇందులో మనము నువ్వులు, బెల్లము, మినుములు ఇవన్నీ వేసి చేస్తాం కదండి. అమ్మాయిలకు కూడాను నడుము నిలబడుతుంది, స్ట్రాంగ్గా ఉంటారు, బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. దానికి ఈ లడ్లు అనేవి చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.